తెలంగాణ దోస్ 2025కి సంబంధించిన కామన్ డౌట్స్ గురించి మనం అయితే ఈ వీడియో లోపల డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో మనకి చాలా కామెంట్స్ అయితే వచ్చినాయి. చాలా కామెంట్స్ నుండి మనం అయితే కొన్ని కామన్ డౌట్స్ అయితే మాట్లాడుకుందాం. లైక్ ఇంట్రా స్లైడింగ్ ఫేస్ ఉంటుందా, స్పాట్ అడ్మిషన్ ఎప్పుడు ఉంటుంది, నాకు నచ్చిన కాలేజ్ రాలేదు, నాకు నచ్చిన కోర్స్ రాలేదు అని చెప్పి ఎవరైతే కామెంట్ చేసారో వాళ్ళ గురించి మనమైతే ఈ వీడియో లోపల డీటెయిల్గా మాట్లాడుకుందాం. మనం ప్రీవియస్ ఇట్లాంటి వీడియోస్ అయితే వేసుకున్నాం అండ్ ఫర్దర్ కూడా ఇట్లాంటి వీడియోస్ అయితే వేసుకుంటూ ఉంటాం. కాబట్టి మీరు మన ఛానల్కి ఒకవేళ కొత్త వస్తే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో మనం ప్రీవియస్ ఇట్లాంటి వీడియోస్ చాలా వేసుకున్నాం అండ్ ఫర్దర్ కూడా నీకు స్కాలర్షిప్కు సంబంధించి ఆల్రెడీ ఒక వీడియో వేసిన, ఆ వీడియోని మీరు చెక్ చేయరి. ఫర్దర్గా మీకు మస్తు హెల్ప్ అవుతుంది స్కాలర్షిప్ అప్లికేషన్ లోపల. అండ్ when it comes to నాకు కాలేజ్ నచ్చలేదు బ్రో, నాకు కోర్స్ నచ్చలేదు బ్రో అనే విషయానికి వస్తే, కాలేజ్ నచ్చకపోతే మనం చేసేది ఏం లేదు. నేను లాస్ట్ ఫేస్ అని చెప్పిన అండ్ స్పెషల్ ఫేస్ అనేది లాస్ట్ ఫేస్ అని చెప్పి మనకు తెలుసు. అండ్ మనం ఇప్పుడు ఏం చేయడానికైతే లేదు. సో ఇట్ ఈస్ సమ్వాట్ బెటర్ కంపేర్ టు మేనేజ్మెంట్. స్పాట్ అడ్మిషన్ లోపల జాయిన్ అవ్వడంతో కంపేర్ చేస్తే అండ్ దాంతోపాటుగా మేనేజ్మెంట్ లోపల జాయిన్ అవ్వడంతో కంపేర్ చేస్తే ఇట్ ఈస్ సమ్వాట్ బెటర్ నా ఒపీనియన్ లోపల. కాబట్టి సో కాలేజ్ నచ్చలేదు అని కాకుండా లైక్ మీకు ఎట్లాంటి ఆప్షన్ లేదు ఫర్దర్గా, కాబట్టి జాయిన్ అయితే బెస్ట్ అని చెప్పి నేను చెప్తా. అండ్ దాంతోపాటుగా మనకు కోర్స్ నచ్చలేదు అని చెప్పి అంటున్నారు. సో కోర్స్ నచ్చని వాళ్ళకు కూడా మనం చేయడానికి ఇప్పుడైతే ఏం లేదు. అండ్ మనకు లైక్ ఎక్కడ వేకెన్సీ ఉంటే అక్కడ వస్తుంది. మన మార్క్స్ని బేస్ చేసుకొని నీకు వేకెన్సీ ఉన్న సిచ్యువేషన్ లోపల వస్తుంది. అండ్ నువ్వు ప్రియారిటీ వైజ్ వెబ్ ఆప్షన్ పెట్టిన సిచ్యువేషన్ లోపల మనకు ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నట్టు. సో నువ్వు ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ ఇచ్చేసినావు ప్రియారిటీ వైజ్, మనకు అక్కడ ఎలిజిబిలిటీ లేదు కాబట్టి రాలేదు కదా. సో మనం మన సైడ్కి వెళ్ళి చేయాల్సింది ఏం లేదు. మనకు ఒకవేళ ఇంట్రా కాలేజ్ ఫేస్ ఏదైనా పెడితే మనకు వచ్చిన కాలేజ్ లోపల కోర్స్ని చేంజ్ చేసుకోవడానికి ఉంటుంది. మనకు కాలేజ్ ఆర్ కోర్స్ చేంజ్ చేసుకోవడానికి ఇప్పుడైతే ఎట్లాంటి ఛాన్స్ అయితే లేదు. మనం వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడే మంచిగా వెబ్ ఆప్షన్స్ ఇచ్చుంటే మంచి కాలేజ్ వచ్చే ఛాన్స్ ఉండే కావచ్చు. అండ్ మనకి రాలేదు అంటే మనం ఎక్కడో మిస్టేక్ చేసినాం. సో అయిందేదో అయిపోయింది, లివ్ ఇట్. అండ్ ఒకవేళ మనకి నెక్స్ట్ ఫేసెస్ ఏమైనా ఉంటే నేను అప్డేట్స్ ఇస్తాను, ఓకేనా. మనకి నెక్స్ట్ ఏమైనా ఇంట్రా కాలేజ్ ఫేస్ ఆర్ ఇంట్రా స్లైడింగ్ ఫేస్ ఉంటే మనం మన కాలేజ్ లోపల కోర్స్ని చేంజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకేదైనా ఫేస్ ఉన్నా కూడా మనకి కాలేజ్ చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇయ్యరు, ఓకేనా. సో ఇప్పటి వరకు అయితే ఎట్లాంటి ఫేసెస్ అయితే లేవు, నెక్స్ట్ ఫేస్ కానీ లేకపోతే ఇంట్రా కాలేజ్ ఫేస్ కానీ లేదు. ఏదైనా ఉంటే మాత్రం డెఫినెట్గా నేను మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. అండ్ ఇట్లాంటి అప్డేట్స్ కోసం ఫాలో అవుతూ ఉండ్రి. అండ్ దాంతోపాటుగా ఇంట్రా స్లైడింగ్ ఫేస్ ఆర్ ఇంట్రా కాలేజ్ ఫేస్ ఉంటుందా అంటే మ్యాక్స్ నో, ఓకేనా. సో మ్యాక్సిమం నో. ఎందుకు అంటే మనకి ఆల్రెడీ కాలేజెస్ అయితే స్టార్ట్ అయిపోయినాయి, ఓకేనా, డిగ్రీకి సంబంధించి. సో ఇప్పుడు మళ్ళీ ఇంట్రా స్లైడింగ్ అవన్నీ కూడా పెట్టే ఛాన్స్ అయితే ఉండే. ఒకవేళ ఏదైనా పెడితే మన లక్ ఉండి మనం ఫర్దర్గా మాట్లాడుకుందాం వాటి గురించి. అండ్ దెన్ దాని తర్వాత స్పాట్ అడ్మిషన్. సో స్పాట్ అడ్మిషన్కి ఎవరు ఎలిజిబుల్ అంటే నీకు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 లోపల సీట్ రాకపోయినా ఎలిజిబుల్ అవుతావు, నువ్వు అప్లై చేసుకోకపోయినా ఎలిజిబుల్ అవుతావు, లోకల్ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు, నాన్ లోకల్ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. సో ఎలిజిబిలిటీ అనేది ఇది, ఓకేనా. సో లోకల్ వాళ్ళు, నాన్ లోకల్ వాళ్ళు, ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 స్పెషల్ ఫేజ్ లోపల సీట్ రాని వాళ్ళు, సీట్ వచ్చి జాయిన్ కాని వాళ్ళు, సో నాకు అదే కాలేజ్ కావాలని ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళు, ఓకేనా. అండ్ ఈ స్పాట్ అడ్మిషన్ లోపల మనకి ఓన్లీ ప్రైవేట్ కాలేజ్ అయితే పార్టిసిపేట్ చేస్తాయి. అండ్ దాంతోపాటుగా ఒకవేళ నువ్వు స్పాట్ అడ్మిషన్ లోపల జాయిన్ అయితే డైరెక్ట్ వెళ్ళి జాయిన్ కావాల్సి ఉంటుంది. 11th August 2025 అండ్ 12th August 2025 ఈ 2 days ఆఫ్ టైం మాత్రం ఉంది. అండ్ మనకి ఏదైనా డేట్ ఎక్స్టెన్షన్స్ అయినా లేకపోతే ఈ స్పాట్ అడ్మిషన్కి సంబంధించిన షెడ్యూల్ చేంజ్ అయినా నేను ఫర్దర్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అండ్ మనం ఈ స్పాట్ అడ్మిషన్ లోపల జాయిన్ అయితే మనకు రియంబర్స్మెంట్ కావచ్చు లేకపోతే స్కాలర్షిప్ కావచ్చు రావన్నట్టు. సో మీరు ఒకవేళ స్పాట్ అడ్మిషన్ లోపల జాయిన్ అయిదాం అనుకుంటే మాత్రం ఇవన్నీ ఆలోచించుకోవాలి. స్కాలర్షిప్ రాదు, రియంబర్స్మెంట్ రాదు, మనమే ఫీజు ఎంత ఉంటే అంత పే చేయాలి. అరౌండ్ 30,000 వరకు ఉండే ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు డిపెండింగ్ ఆన్ కాలేజ్. సో వేరే కాలేజ్ లోపల 40-45 కూడా ఉండొచ్చు రియంబర్స్మెంట్ లేకపోతే. సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ వీడియో. ఇట్లాంటి వీడియోస్ కోసం ఫాలో అవుతూ ఉంటుంది. అండ్ డిగ్రీలో సీట్ రానోళ్ళు నెక్స్ట్ ఏం చేయాలి అనే ఒక డౌట్ అయితే ఉంటుంది అన్నట్టు. సో దాని గురించి నెక్స్ట్ అని చెప్పి కామెంట్ చేయండి, నేనైతే వీడియో ఇస్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.